ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మరి ఆ రోజు మరి ఎన్డీఏకి సంబంధించిన కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా మరి దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానమైన పరిస్థితిలో ఆ రోజు మీరు చూస్తే విదేశీ నిల్వలు అడుగంటు పోయి కనీసం ఇంకా వారం 10 రోజులకు కూడా నిధులు సరిపోవన్న సందర్భంలో ఆ రోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే ఇవాళ దేశము ప్రపంచంలో ఒక గుర్తింపు పొందే స్థాయిలో ఉంటే వాళ్ళు అంటారు వాళ్ళ వల్లనే 5వ స్థానికే ఎదిగింది అని చెప్పి మాట్లాడతారు. కొంత నైతికత ఉండాలి. కానీ ప్రైస్ వేరియేషన్ లో మనం చూసినప్పుడు ఫ్లక్చువేషన్స్ చూసినప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాలర్ విలువకు కంపేర్ చేసినప్పుడు మన రూపాయి విలువ ఏ విధంగా పడిపోయిందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ 3వ స్థాయికో 5వ స్థాయికో వచ్చిందంటే 5వ స్థాయికి వచ్చిందని మాట్లాడుతున్నారు. అది మీ గొప్పతనం కాదు. అంతకుముందున్న కొన్ని దేశాలు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడడం వల్ల మన ఇండియా 5వ స్థానానికి వచ్చింది. కానీ ఆర్థికంగా చూస్తే ప్రతి సంవత్సరం వచ్చే ప్రైస్ వేరియేషన్ బట్టి చూస్తే వచ్చిన వ్యత్యాసం కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ లెక్కలను కూడా ఏ విధంగా తప్పుగా చేసి వాళ్ళు ఇతర దేశాల యొక్క నష్టాలను అడ్వాంటేజ్ తీసుకొని మేము 5వ స్థానానికి వచ్చిన మీ దేశం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఇది మధ్యన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తప్పిదాల వల్ల కానీ ప్రపంచ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల కానీ వాళ్ళు ఆర్థికంగా దిగజారినది. కానీ మనం పెద్దగా ఎదిగిందేమీ లేదు. అది నీ గొప్పతనం కాదు, బీజేపీ ప్రభుత్వం యొక్క గొప్పతనం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకొస్తున్నా. ఇవాళ మీరు బాగా మిగుతున్నారు, తలబీసుతనంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ మొన్న వచ్చిన రిజల్ట్స్ ఒక్కసారి చూడాలి. బీజేపీ నాయకత్వం కూడా సంకలు కొట్టుకుంటున్నారు. మొన్న ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. వాస్తవంగా కన్ను లోటులు పోయి ఏదో కొంచెం ఒడ్డుకుపడ్డ పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి చూస్తే 2019 ఎన్నికలలో బీజేపీకి 300 సీట్లు వస్తే 400 సీట్లు మా టార్గెట్ అని చెప్పి మీరు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అబ్కా బార్ 400 సీట్ అన్నారు మీరు. ఈ రోజు మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే మీరన్న 400 చూస్తే 160 సీట్లు మీకు తక్కువ వచ్చినాయి. లేదా గతంలో వచ్చిన సీట్లకు మనం చూస్తే 60 సీట్లు ఇవాళ మనం చూస్తే దగ్గర 63 సీట్లు తక్కువ వచ్చినాయి. ఇది మీకు అర్థం కావడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే కాకుండా చూస్తే పోయినసారి ప్రతిపక్షాలతో మిత్రపక్షాలతోటి సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేశారు 2 సార్లు. కానీ ఇవాళ బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ఒక్క రాష్ట్రం ఒక్క అడుగు వెనుక చేసినా కూడా మీ బతుకు రోడ్ల మీద బతికే అనే విషయాన్ని కూడా బీజేపీ నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.